పడతా పట్టకే ఏడు బాబు నాయకత్వంలో చెప్పాలా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి రేపు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రాజమండ్రిలో జరగనున్నది. అయితే దీనికి సంబంధించి ఆ ఫంక్షన్ ఈవెంట్ విజయవంతం కావాలని కోరుతూ, అలాగే సినిమా కూడా చాలా విజయవంతంగా ప్రదర్శించాలని చెప్పి కోరుతూ ఇక్కడ అభిమానులు ఆయన ఆ చిత్రంలో నటించిన డ్రెస్సుల కోడ్ తోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రదర్శన చేయడం జరుగుతుంది. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా అంటే ఈ తమిళ దర్శకుడు శంకర్ నటించిన ఈ గేమ్ చేంజర్ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ వీళ్ళు చేయడం జరుగుతున్నది. దీని గురించి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ గేమ్ చేంజర్ సినిమా రేపు ఎలా జరగనున్నది? అంగరంగ వైభవంగా భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా బెస్ట్ ఈవెంట్లో ఈవెంట్ జరగబోతుందండి. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారు, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకే వేదిక మీద మనం చూడబోతున్నాం. ఈవెంట్ అయితే కనివిని అడిగిన రీతిలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా ఉండబోతుంది సార్. మన గోదావరి జిల్లా ప్రజలు అయితే అదృష్టం చేసుకున్నారని చెప్పొచ్చు. ఇంత మెగా ఈవెంట్ని మన ఊర్లో పెట్టడం నిజంగా మనందరూ అదృష్టం. ఈ సంబరాలు మన రాజమండ్రి నగరం గత 2 రోజుల నుంచి సంబరాలను అంటిన అలాగా సెలబ్రేషన్స్ అలా జరుగుతూ ఉన్నాయండి గత 2 రోజుల నుంచి. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. ఇవాళ నైట్కి మొత్తం గ్రౌండ్ అంతా బార్గెటింగ్ సిస్టమ్ అంతా రెడీ అవుద్ది. అర్ధరాత్రి నుంచి టెక్నికల్ యాక్సెప్ట్స్ అన్ని కూడా టెక్నికల్ అన్ని పూర్తి చేస్తాం. రేపు మధ్యాహ్నానికి మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారు రాజమండ్రి చేరుకోబోతున్నారు. రేపు సాయంత్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చేరుకుంటారు. ఎంతమంది వస్తారని చెప్పి? లక్షల్లో వస్తారు సార్. కానీ మేమైతే ఎక్కువ పాసులు అయితే ఇష్యూ చేయలేదండి. కానీ ప్రజలైతే చాలా ఉత్సాహంగా ఉన్నారు. పాసుల కోసం విపరీతంగా ప్రజలు ఉంది అందరి మీద. కాకపోతే మనం ఈవెంట్ సజావుగా జరగాలని తక్కువ పాసులు ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకంటే పోలీసు వారు తగిన చర్యలన్నీ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఇక్కడ వచ్చేది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఏ ఇబ్బంది జరగకూడదు కాబట్టి. అందులోకి అత్యంత క్రేజీయెస్ట్ హీరోస్ ఇద్దరు కూడా ఒకే వేదిక మీద రావడం అనేది మామూలు విషయం కాదు సార్. అందుకనే అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువ ప్రజల్లో వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తక్కువ మంది ప్రజలనే మేము పాసులు ఇవ్వడం జరిగింది. పాసులు లేకుండా కూడా ఎలా ఉంది సార్, అది ఒక స్టేజ్ దాటాక అంటే అందరూ 3 గంటలు 4 గంటల ప్రాంతాల్లో చేరుకోవాలి. చేరుకున్న తర్వాత మేము క్లోజ్ చేయడం జరుగుద్ది పబ్లిక్ రద్దీని బట్టి. నేను చెప్పేది ఒకటి, అభిమానులకు కూడా రేపు జరిగేది అద్భుతమైన కార్యక్రమం. మీ అందరూ కూడా ఎంజాయ్ చేయండి. కాకపోతే బాధ్యతగా మన భద్రత మనమే తీసుకోవాలి. అందరూ కూడా అలా తీసుకుని ఏ ఇబ్బంది జరగకుండా మన రాజమండ్రిలో కార్యక్రమం ఘన విజయం సాధించే కోసం అందరూ మెగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు మీరు అందరూ? ఈ డ్రెస్ జస్ట్ మెగా మార్చ్ చేస్తున్నాం సార్. ఈ డ్రెస్ కోడ్ లో అందరికీ ఇలా గేమ్ చేంజర్ సెలబ్రేషన్స్ రాజమండ్రిలో రేపు ఈవెంట్ జరగబోతుంది అని మా ఆనందాన్ని తెలియజేసే విధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం జరగబోతుంది సార్. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ వేసుకున్న డ్రెస్ కోడ్ అప్పన్న పాత్ర సార్. అప్పన్న రైతు సార్. రైతు పాత్రలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చిందండి. రేపు 10వ తారీఖు మీరు అందరూ చూస్తారు. అసలు మామూలుగా ఉండదండి. ఆల్రెడీ దిల్ రాజు గారు చెప్పారు, గత 4 సంవత్సరాల క్రితం ఈ స్క్రిప్ట్ రాయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో అవన్నీ కూడా సినిమాలో ఉంటాయి సార్. 4 సంవత్సరాల క్రితమే ఊహించి రాశారు శంకర్ గారు. చాలా అద్భుతమైన పాత్ర. 35 నిమిషాలు ఉంటుంది సినిమాలో నిడివి. 35 నిమిషాలు కూడా అవుట్ స్టాండింగ్ గా ఉండబోతుందండి. ఆ క్యారెక్టరే ఈ క్యారెక్టర్. అది కాక ఇక్కడే షూటింగ్ జరిగింది మా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆ 35 నిమిషాల సినిమా సంబంధించి. అందుకే ఇక్కడ ఈవెంట్ కూడా పెట్టడం జరిగింది. అందుకని అదే గెటప్లో మేము అందరూ కూడా అవకాశం ఉన్న అభిమానులు అందరూ ఇప్పుడు వెళ్తున్నాం సార్. ఈవెంట్ రాజమండ్రిలో నిర్వహించడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఇది చాలా ఆనందించదగ్గ విషయం. అద్భుతం కూడా ఇది. ఎందుకంటే మేము ఊహించలేదు ఇది ఇలా పెడతారని. విజయవాడ తప్పితే కాకినాడ పిఠాపురం ఇలా పెడదాం అంటున్నారు, కానీ రాజమహేంద్రవరం పెట్టడం మేమందరం గర్విస్తున్నాం, ఫ్యాన్స్ అందరం కూడా. ఇలాగే ముందు మరి ఇటువంటి ఈవెంట్స్ రాజమండ్రికి రావాలని, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని పూర్తి నమ్మకంతో మరి మా హీరోని ఇంకా ఒక లెవెల్లో మేము చూస్తాం తప్పకుండా. సంక్రాంతి ముందే వచ్చేసింది అనుకుంటున్నా? ఖచ్చితంగా అండి. సంక్రాంతి మాకు జనవరి 4నే వస్తుందండి.
మా చిరంజీవి గారు, మా పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు కలిపి రావడం మాకు పెద్ద పండుగ. ఆ రోజు రాజమండ్రిలో అత్తకి మొగుడు అమ్మాయికి మొగుడు చిరంజీవి గారు, ఈ రోజు రామ్ చరణ్ గేమ్ మామూలు గేమ్ కాదండి. చేంజ్ అంటే తూర్పు గోదావరి జిల్లాలో ఆ రోజు తెలియని విషయాలు అత్తకి మూడు అమ్మాయికి మొగుడు చిరంజీవి గారు ఏ హాస్టల్లో ఏ రేంజ్ చేశారో ఈ రోజు గేమ్ రామ్ చరణ్ పండగ రాకముందే సంబరాలు చేసుకున్న అభిమానులు అండి. ఇదే అభిమానులు ఆ రోజు 7 తాతనాడు ఫ్యాన్స్ ఎంతమందికి అభిమానులు నేర్పాలో ఈ రోజు అభిమానులు కూడా అంతే పెరిగారంటే ముందు ఏడు బాబు ఆ టైంలో ఇంకా కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఎలా ఉండబోతుంది సార్? కన్నుల విందుగా ఉండబోతుందండి. 50 మంది ప్రజానీకం ఈ చుట్టుపక్కల జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అటు సైడ్ విజయనగరం, శ్రీకాకుళం వరకు ఇదంతా వ్యాపించిపోయిందండి. ఎంతో గేమ్ చేంజర్ అంటే జనాల్లో ఎంతో క్యూరియాసిటీ పెరిగిపోయి ఇంకా ఎంత ఇది ఒక ప్రభంజనం అయిపోబోతుంది. మరో పిఆర్పి ఓపెనింగ్ సభ ఎలా ఉండబోతుందో అంతకంటే గ్రాండ్ గా జరగబోతుంది. మేమందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం సినిమా రిలీజ్ కోసం. దాంట్లో భాగంగానే ఈ ప్రమోషన్స్, రేపొద్దున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఈ కార్యక్రమాలన్నీ చేయబోతున్నాం అండి. అయితే గేమ్ చేంజర్ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కానున్నది. అయితే దీని నేపథ్యంలోనే ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈవెంట్ని ఇక్కడ నిర్వహించబోతున్నారు. దీనికి 2 లక్షల వరకు కూడా ఎక్కువ వస్తారని చెప్పేసి అభిమానులందరూ కూడా వస్తారు. అంటే ఎక్కువగా చిరంజీవి మెగా కుటుంబానికి సంబంధించి ఇక్కడ గోదావరి జిల్లాలో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. అలాగే ఈ చిత్రంలోనే అప్పన్న పాత్ర, రామ్ చరణ్ వేసిన అప్పన్న పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలన్నీ కూడా తూర్పుగోదావరి జిల్లాలో తీయడం జరిగింది. దాంతో దీని మీద చాలా క్రేజ్గా ఉన్నారు వీళ్ళందరూ, అభిమానులందరూ కూడా. ఇది చాలా విజయవంతం అవుతుంది ఈ సినిమా అంతానే. అందుకని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చేసింది అన్న విధంగా ఇక్కడ తయారవుతున్నది. దీనిలో భాగంగానే ఈ రోజు ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పుడు అందరూ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ మెగా అభిమానులు ఈ కార్యక్రమాన్ని, ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి. జై చరణ్, జై చరణ్, జై